హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. మొహంలో నీరసం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటి వరకు ఎంతో శ్రమించి ఆ రూమ్లో అన్ని వస్తువులు సర్దేశాడు. ఇంకా సర్దే సామాన్లు చాలా ఉండటంతో ఓసారి వాటి వంక చూసి గాఢంగా నిట్టూర్చాడు. కాసేపు శార తీద్దామా అనుకున్నట్లు పక్కనే ఉన్న కుర్చీని లాక్కొని కుర్చీలో రిలాక్స్డ్గా వెనక్కి తలపెట్టి కళ్ళు మూసుకున్నాడు అతను. 2 నిమిషాలు గడిచాయో లేదో చేయిని ఎవరో గట్టిగా గిల్లడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా తన శ్రీమతి నవ్వుతూ కనిపించింది. ఆమె చేతిలోని కాఫీ కప్పును చూసేసరికి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది నందన్కి. ఆమె చేతిలోని కాఫీ కప్పును గబక్కన అందుకొని 2 గుక్కలు గడగడా త్రాగేశాడు. వేడి వేడి కాఫీ గొంతులోకి దిగడంతో అతనిలో కొంచెం ఉత్సాహం ప్రవేశించింది. సరళ అతని వంకే చూస్తూ నవ్వుతూనే, ఏంటి శ్రీవారు అలసిపోయినట్లున్నారు అని అంది ఆమె కొంటిగా. ఆమె వైపు ఓ లుక్కేసి తర్వాత భారంగా నిట్టూర్పు విడిచి, ఇక సర్దటం నా వల్ల కాదు సరళ, మిగతా పనంతా నువ్వే చూసుకోవాలి అని కుర్చీలో వెనక్కి వాలి అభ్యర్థనగా అన్నాడు నందన్. ఆ పప్పులేం ఉడకవు. ఈ ఒక్క గదిలో సామాన్లు సర్దడానికే ఇంత ఆయాసపడిపోతున్నారు. అలాంటిది నేను చేసినంత పనిచేస్తే అసలు 2-3 రోజుల వరకు బెడ్ పైన దిష్టి వేసి ముసుగు తన్నేసుండేవారు అని అంది సరళ చిరుకోపంగా. ఏమిటి, నువ్వు చేసినంత పనా? ఆ మాత్రం పని నేను చేయగలను. అయినా ఆ చిన్న వంటింట్లో సర్దాల్సినంత వస్తువులు ఏమున్నాయి గనక అన్నింటినీ అటకపైన ఏదో అలా సర్దేస్తే సరిపోతుంది కదా. నువ్వు సర్దిన ఆ చిన్న వంటగదికి నేను సర్దిన ఈ హాల్కి ఏమైనా వ్యత్యాసం ఉందా? అయినా ఎవరైనా వస్తే ముందుగా చూసేది ఆ వంటగదిని కాదు, ఈ హాల్నే. అందుకే ఇంత పెద్ద హాల్లో కష్టపడి ఆ సోఫా సెట్లను అందంగా పేర్చి ఆ డ్రాయింగ్ పెయింట్స్ని గోడలు చూడముచ్చటగా అమర్చి మిగతా వస్తువులన్నింటినీ నీటుగా సర్దేసి ఎక్కడ ఏ వస్తువులు పెడితే హాలు అందంగా కనిపిస్తుందో కనిపెట్టేశాక నాలో ఉన్న కళాత్మక దృష్టికి అనుగుణంగా ఈ హాల్ను ఇంత సుందరంగా సర్దాను తెలుసా. ఇంత చేసినా కూడా నీకు నేనేమి చేయని వాడిలాగే కనిపిస్తున్నానా అని రోషంగా అన్నాడు నందన్. అతని మాటలకి మురిపెంగా నవ్వింది సరళ. అతని చేతిలోని కప్పుని పక్కనే ఉన్న టీపాయ్ మీద పెట్టి చొరవగా అతని తొడపైన కూర్చుంది. తన మొహాన్ని అతని మొహానికి దగ్గరగా పెట్టి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మీరు మీ కళాత్మక దృష్టితో ఎంతో కష్టపడి హాలంతా నీట్గా సర్దేశారు అని ఒప్పుకుంటున్నాను మహాప్రభు. అందుకే నేను కూడా నా కళాత్మక దృష్టితో ఎంతో కష్టపడి స్టవ్ వెలిగించి దానిపైన గిన్నె పెట్టి అందులో పాలు పోసి ఇంత చక్కెర కాఫీ పొడి వేసి వాటితో పాటు మీ పైన నాకు ఉన్న ప్రేమనంతా రంగరించి కాఫీని అమృతంలా తయారు చేసుకొని తీసుకువచ్చాను అని తన 2 చేతుల్ని అతని తల వెంట్రుకల మధ్యకు చొప్పించి మైకంగా అంది సరళ. ఆ మాటలకి నందన్ మనసు ప్రకాశవంతంగా వెలిగిపోయింది. అప్పటి వరకు ఉన్న నీరసమంతా దూది పింజంలా ఎగిరిపోయాయి. ఆ స్థానంలోనే అతనిలో ఏదో అలజడి రేగడం ప్రారంభించింది. అతని 2 చేతులు మెల్లగా ఆమె నడుము చుట్టూ బిగుసుకుంటున్నాయి. ఆమె వైపు ఆరాధనగా చూస్తూ ఆమె పెదవులని తన పెదవులతో అందుకోవాలని ఆరాటంగా ముందుకు వంగాడు. అతని చర్యల్ని గమనించిన సరళ గబుక్కన అతని పైనుండి లేచి కాస్త దూరంగా జరిగి అతని వైపు చిరుకోపంగా చూసింది. అనుకుంటూనే ఉన్నాను, కాస్తంత చనువిస్తే చాలు, అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి మీ ఆటలకి అని అంది ఆమె. అబ్బా, మంచి మూడిని పాడు చేశావు. అయినా భార్యాభర్తల సరసాలకి టైంతో పనేముంది, ఎప్పుడు మూడొస్తే అప్పుడు కానిచ్చేయటమే అలా అంటూనే కుర్చీలో నుంచి లేచి ఆమెని గట్టిగా పదవి పట్టుకోవడానికి ప్రయత్నించాడు నందన్. సరళ అతని పట్టు నుండి తప్పించుకొని, ముందు మీరు పని కానియండి, కొత్తింట్లోకి వచ్చి ఇంకా సామాన్లు కూడా సర్దలేదు, అప్పుడే ఏంటి పని? మొహంలోకి కాస్త సిగ్గు ప్రవేశిస్తుండగా అతన్ని మందనిస్తున్నట్లుగా అంది సరళ.
నందన్ మొహం చిరాకుతో నిండిపోయింది. ఆమెను వాటేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ప్లీజ్ సరళ, ఈ ఒక్కసారికి నాతో కోఆపరేట్ చేయవు అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు పోనిచ్చి తన వైపు గట్టిగా హత్తుకున్నాడు. అబ్బా, మీతో నేను వేగలేకపోతున్నాను. అతని చర్యలకి సహకరిస్తూనే కాస్త అసహనంగా అంది సరళ. నువ్వు అలా మొహాన్ని అష్టవంకర్లు పెట్టి నా మూడ్ని పాడు చేయకు అని అన్నాడతను. చేయను, కానీ మీకు ఇది కావాలి అంటే ముందు మీరో పని చెయ్యాలి అని అంది కొంటెగా సరళ. ఏమిటా పని చెప్పు, క్షణాల్లో చేసేస్తాను అని సంతోషంగా అన్నాడు నందన్. సరసాలకు కూడా సరైన చోటు కావాలంటారు కదా, ముందు మీరు వెళ్ళి బెడ్రూమ్ గదిని నీట్గా సర్దేసేయండి, ఆ తర్వాత అంటూ సిగ్గుతో తలదించుకొని అతని బుగ్గను గిల్లింది సరళ. నందన్ సంతోషంతో ఎగిరి గంతులేస్తూ, అదంత పని పావు గంటలో మొత్తం సర్దేస్తాను అని నందన్ ఉత్సాహంగా బెడ్రూమ్ గదిలోకి దూరిపోయాడు. అతను వెళ్ళిన వైపు మురిపెంగా చూస్తూ మళ్ళీ వంటగదిలోకి నడిచింది సరళ. డబుల్ కాట్ మంచాన్ని కష్టపడి గదిలోకి చేర్చాడు నందన్. దాన్ని ఎక్కడ సెట్ చేస్తే అందంగా ఉంటుందా అని ఒకసారి ఆలోచించుకొని నీట్గా సర్దాడు. బెడ్ పైన పరుపును వేశాడు. పక్కనే ఉన్న పెద్ద చెక్కపెట్టలో ఉన్న దుప్పట్లని దిండ్లని తీసి పరుపు పైన వేశాడు. అంతా నీట్గా సర్దాడు. ఆ బెడ్ని చూస్తూ దానిపైన మరి కాసేపట్లో తను సరళ చేసుకోబోయే రొమాన్స్ను ఊహించుకుంటూ ఉత్సాహంగా చెక్కపెట్టని ఆ గదిలో నుండి బయటకు తీసుకుని వెళ్తూ ఉండగా ఆ చెక్కపెట్ట అడుగు భాగంలో ఒక డైరీ అతని దృష్టిలో పడింది. దాన్ని చూడగానే నందన్ నొసలు ముడిపడ్డాయి. ఆ డైరీని చేతిలోకి తీసుకొని తెరచి చూశాడు. మొదటి పేజీలో అందమైన అక్షరాలతో సరళ అని రాసి ఉంది. ఆ పేరును చూడగానే నందన్ మొహంలో నవ్వు ప్రవేశించింది. సరళ పర్సనల్ విషయాలను డైరీలో రాసుకోవడం అలవాటని తెలిసి కూడా ఒక్కసారి కూడా ఆమె డైరీని చదవాలనే ఆలోచన రాలేదు నందన్కి. కానీ ఇప్పుడు ఆమె డైరీ తన చేతిలోనే ఉంది కాబట్టి దాంట్లో ఆమె ఏమి రాసుకుందా అనే కుతూహలం అతనికి ఏర్పడింది. అంతే, అప్పటికే ఇంకా తమ పెళ్లి కాలేదు. మొదటి 4-5 పేజీలు తిప్పిన తర్వాత ఒక చోట తక్కున ఆగిపోయాడు నందన్. ఆ పేజీలోని అక్షరాలను చూడగానే అతని నొసలు ముడిపడ్డాయి. ఉత్సుకతతో అది చదవడంలో నిమగ్నమైపోయాడు నందన్. ఈరోజు నా జీవితంలో మరపురాని రోజు. ఏ ఆడపిల్లైనా యవ్వన ప్రాయంలో తన జీవితంలోకి అడుగు పెట్టబోయే వాడి కోసం ఆలోచిస్తూ కలలు కంటూ ఉంటుంది. కానీ ఆ కలలు ఎంతమందికి ఎంతవరకు నిజమవుతాయో నాకు తెలీదు. కానీ నా జీవితంలో మాత్రం నేను ఊహించుకున్న విధంగా అందంగా, అమాయకంగా, అమాయకుడిలా చురుకుగా, చలాకీగా ఉండేవాడు ఈరోజు నాకు తారసపడ్డాడు. అతన్ని చూడగానే నాలో ఏదో అలజడి. కాలేజీలో నా వెనక బెంచీలో కూర్చొని అతన్ని చూడాలన్న ఆరాటంతో మెల్లగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. తను కూడా నన్ను ఇష్టపడుతున్నాడనే విషయం అతను నా వైపు చూసే చూపుల్లోనే నాకు కనిపించింది. ఆ రోజు రాత్రంతా అతని ఆలోచనలతోనే నాకు నిద్ర పట్టలేదు. అది చదివిన నందన్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మరో పేజీని తిరిగేశాడు. నేను కాలేజీకి వెళ్ళగానే నా కళ్ళు అతని కోసం గాలించాయి. ఆ రోజు అతనితో మాట్లాడాలి అనుకున్నాను. కానీ అతను కనిపించకపోయేసరికి ఎక్కడలేని నిరాశ నన్ను ఆవహించింది. ఎంతో చిరాకు, విసుగు కలిగాయి. కాలేజీ అంతా వెతికినా కూడా అతని జాడ కనిపించలేదు. నేను దిగులుగా కాలేజీ నుండి బయటకు వస్తూ ఉంటే హఠాత్తుగా అతను నా ఎదురుగా వచ్చాడు. నాకు చాలా దగ్గరగా నిలబడ్డాడు. అతని చూపులు నా వైపు నిశ్చలంగా చూస్తున్నాయి. ఆ చూపుల్లో ఎన్నో భావాలు. అతను కళ్ళతోని నవ్వుతూ ఉన్నాడు. అతను కనిపించకపోవడంతో నేను పడిన వేదన అర్థం చేసుకున్నాడో ఏమో మెల్లిగా తన కుడి చేతిని పైకి లేపాడు. నేను అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాను. మా ఇద్దరి మధ్యలో అందంగా ఎర్రగా మెరుస్తూ కనిపించింది ఓ గులాబీ పువ్వు. అతని చేతిలో ఉన్న పువ్వుని అందుకొని చటక్కున అక్కడి నుండి పరిగెత్తేశాను. ఈరోజు నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అతను నా కోసం ప్రేమగా ప్రజెంట్ చేసిన ఆ గులాబీ పువ్వును చూస్తూనే తెల్లవార్లు గడిపేశాను.
అప్పుడు నాకు అనిపించింది నేను అతన్ని ప్రేమిస్తున్నానా అని. ఆ ఆలోచన రాగానే నా మనసు మేఘాల్లో విహరించడం ప్రారంభించింది. ఆ గులాబీ పువ్వులో అతన్ని ఊహించుకొని శుతిమెత్తగా ముద్దు పెట్టుకున్నాను. ఆ పువ్వులో అతను నన్ను చిలిపిగా చూస్తూ కనిపించాడు. నా మనసు అతని పైన తన్మయత్వంతో నిండిపోతూ ఉంటే నా పెదాలు మెల్లగా పలికాయి, ఐ లవ్ యు వినయ్ అని. చదువుతున్న నందన్ ఉలిక్కిపడ్డాడు. అతని నొసటపైన చెమట బిందువులు ప్రత్యక్షమయ్యాయి. ఒక విధమైన భావోద్వేగంతో ఊగిపోతూ ఉన్నాడు అతను. అలాగే మరో పేజీని తెరిచాడు. పార్కులో అతని కోసం నేను 10 నిమిషాలు ఎదురు చూశాను. ఆ క్షణాలు నా జీవితంలో మర్చిపోలేనివి. అతని కోసం ఆలోచిస్తూ అలా పచ్చడి బయళ్ల మీద కూర్చొని ఎదురు చూడ్డం ఓహ్ ఎంత థ్రిల్లింగ్గా కలిగించింది. 10 నిమిషాల తర్వాత అతను ఎంతో ఆప్సోపాలు పడుతూ నా దగ్గరికి వచ్చాడు. అతన్ని చూడగానే నా మనసులో ఎంతో ఆనందం ఉప్పొంగినా ఆలస్యంగా వచ్చినందుకు అతన్ని కాసేపు ఆట పట్టించాలి అని మొహంలో కోపం తెచ్చుకున్నాను. అప్పుడు అతను నన్ను ప్రసన్నం చేసుకోవడానికి అతను పడిన పాటలను తలుచుకొని ఆ రోజు రాత్రంతా కడుపు చేత్తో పట్టుకొని నవ్వుతూనే ఉండిపోయాను. ఆ డైరీ చదువుతున్న నందన్ హృదయం బరువెక్కిపోయింది. మెల్లిగా మరో పేజీని తిరిగేశాడు. ఒక మూలగా ఇద్దరం పక్కపక్కనే కూర్చొని అలా సినిమా చూడడం ఎంత థ్రిల్లింగ్గా కనిపించింది నాకు. సినిమా స్టార్ట్ అయిన మరుక్షణం నుండి అతను చిలిపి పనులు కూడా స్టార్ట్ చేశాడు. మస్క చీకట్లో అతని 2 చేతులు మెల్లిగా నా తొడలపైన పడ్డాయి. ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది నాకు. జీవితంలో మొదటిసారిగా ఇది తెలియని కోరిక నాలో కలిగింది. అతని చేయి మెల్లిగా నా తొడని రుద్దుతూ అలా పైకి వస్తూ ఉంది. అతనికి అడ్డు చెప్పలేకపోతున్నాను నేను. ఆ చేయి అక్కడ తగలగానే భరించలేకపోయాను. నేను చటుక్కున అతని చేయి విదిలించాను. కళ్ళతోనే అతన్ని మందలించి తిరిగి సినిమా చూడ్డంలో నిమగ్నమైపోయాను. పాపం నేను అలా చూసేసరికి వినయ్ హట్ అయినట్లున్నాడు. బుద్ధిగా కూర్చొని సినిమా చూస్తూ ఉండిపోయాడు. కానీ నాకు మాత్రం మళ్ళీ అతను అలా చేస్తే బాగుండు అనిపించింది. అతని భుజాలు నా భుజాలకు మెత్తగా తగులుతూ ఉంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది నాకు. అతని సాహచర్యంలో నాకు ఇంతటి ఆనందం కలుగుతూ ఉంటే పాపం అతను చేసిన ఈ చిన్న చిలిపి పనికి అడ్డు తగిలినందుకు నొచ్చుకున్నాను నేను. మరో 10 నిమిషాలు గడిచాయో లేదో మెల్లిగా అతని చేయి నా భుజాల చుట్టూ చేరి నన్ను గట్టిగా చుట్టేశాయి. చిన్నగా నవ్వుకున్నాను నేను. సినిమా చూస్తూనే అతని చర్యల్ని గమనిస్తూ ఉన్నాను. నా భుజం పైన వేసి ఉన్న అతని చేయి మెల్లగా కిందకి జారి నా ఎదభాగం పైకి ప్రవేశించింది. మళ్ళీ నాలో అలజడి. అతడు తన చేతిని పూర్తిగా నా ఎదని కప్పేసి మెత్తగా నొక్కాడు. అతను చేస్తున్న ఆ చిలిపి పనులకు అడ్డు చెప్పలేకపోయాను. అతని చేతి స్పర్శను ఆస్వాదిస్తూ ఏమీ మాట్లాడకుండా అలాగే బొమ్మలా ఉండిపోయాను. నా వైపు నుండి ఏమాత్రం ప్రతిఘటన లేకపోవడం వల్ల కాబోలు అతను మరింత రెచ్చిపోయాడు. ఈసారి అక్కడ కాస్త గట్టిగా నొక్కి పట్టాడు. భరించలేకపోయాను నేను. నా ఎదభాగం పైన ఉన్న అతని చేతిని పట్టుకొని అలాగే గట్టిగా గుండెలకు హత్తుకున్నాను. నా కళ్ళు మైకంగా మూతలు పడుతూ ఉన్నాయి. ఆ క్షణంలోనే నేను నిర్ణయించుకున్నాను, నా జీవితంలో వినయ్ తప్ప మరొకరు భర్తగా రానివ్వను అని రాసి ఉంది. చదవడం ఆపేసి భారంగా కళ్ళు మూసుకున్నాడు నందన్. 2 నిమిషాల పాటు అలాగే ఉండి మళ్ళీ మెల్లిగా కళ్ళు తెరిచి తిరిగి చదవడం ప్రారంభించాడు. మొదటిసారి అతనంటే నాకు భయం వేసింది. ఆ రాత్రంతా అతను చెప్పిన ప్రపోజల్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఇద్దరం ఎంత గాఢంగా ప్రేమించుకున్నాం, కానీ మా ఇద్దరికి పెళ్లి జరగడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంగీకరించడం లేదు అని చెప్పాడు. నాలో ఒక్కసారిగా ఆందోళన కలిగింది. అతన్ని విడిచి నేను ఉండలేను అని నాకు తెలుసు. నేను పెళ్ళంటూ చేసుకుంటే వినయ్నే చేసుకోవాలి అని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఒకవేళ అతనితో నా పెళ్లి జరగకపోతే ఇలాగే ఒంటరిగానే ఉండిపోవాలి అని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. అందుకే అతను అలా అనేసరికి నా హృదయం ఒక్కసారిగా బరువెక్కింది. మళ్ళీ తనే వాళ్ళ అంగీకరించేలా చేయాలి అంటే ఒక్కటే మార్గము అని అన్నాడు. ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లయింది అతని మాటలకి. అతనేం చెబుతాడా అని ఆతృతగా అతని వైపే చూశాను. అతను చెప్పిన ఆ సొల్యూషన్కి షాక్కు తిన్నాను నేను.
ఆ షాక్లో నుండి ఇంకా తేరుకోకముందే అన్నాడు, ఇప్పుడే నా నిర్ణయం చెప్పనవసరం లేదు, బాగా ఆలోచించుకొని రేపు ఉదయాన్నే చెప్పమని అన్నాడు. నాకేం పాలు పోవడం లేదు. అతన్ని నేను గాఢంగా ప్రేమిస్తున్న సంగతి కరెక్టే. అతనికి నేనంటే ఎంత ప్రేమ ఉందో, కానీ మేమిద్దరం కలుసుకోవాలంటే అతను చెప్పిన మాటలు ఇంకా నా మెదడులో గిరగిరా తిరుగుతూ ఉంటే గట్టిగా తల విదిలించాను. ఈ రోజు రాత్రంతా అతను చెప్పిన దారి గురించే నేను ఆలోచించాను. చివరిగా ఓ నిర్ణయానికి వచ్చాను. అవును, ఇందులో తప్పేం లేదు. నేను అతన్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను. అతని సాన్నిహిత్యంలో నేను లోకాన్నే మర్చిపోతున్నాను. నేను ఏది కోరితే అది క్షణాల్లో అతను నా ముందు పెడుతున్నాడు. నేను నవ్వితే నవ్వుతాడు, నేను ఏడుస్తే ఏడుస్తాడు. నేను ఏం చేసినా అది తనకి ఎంతో అపురూపంగా కనిపిస్తుంది. నన్ను అతను ఒక దేవతలా ఆరాధిస్తూ ఉన్నాడు. అయినా తను చెప్పిన మాటల్లో నాకు నిజాయితీ కనిపిస్తుంది. అతను నిజంగానే నన్ను తన దానిగా చేసుకోవాలనే ఆరాటంతోనే ఈ నిర్ణయానికి వచ్చినాడు అని అర్థమవుతుంది. రెండు మనసులు ఇంత గాఢంగా ఏకమైన తర్వాత రెండు శరీరాలు కలిస్తే తప్పేమిటి అని రాసి ఉంది. ఉలిక్కి పడ్డాడు నందన్. గబగబా మరో పేజీ తిరిగేశాడు. నేను వెళ్ళగానే వినయ్ నా గురించి ఎదురు చూస్తూ ఉండటం గమనించాను. అతని మొహంలో నేనేం చెబుతానా అని ఆతృత స్పష్టంగా కనిపిస్తుంది. అతను గబగబా అడుగులేసుకుంటూ నా ఎదురుగా వచ్చాడు. నేను చెప్పబోయే సమాధానం కోసం టెన్షన్గా చూస్తున్నాడు. ఆ క్షణంలో అతని మొహాన్ని చూస్తూ ఉంటే ముచ్చటేసింది నాకు. నిజంగా వినయ్కి నేనంటే ఎంత ప్రేమ, నా గురించి అతడు ఏమైనా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ మేమిద్దరం ఏకం కావడం గురించి, ఆ పని చేయడం నాకేం తప్పుగా అనిపించలేదు. ఇంకా అతన్ని మరింత టెన్షన్కి గురి చేయడం ఇష్టం లేక తలదించుకొని మెల్లిగా అన్నాను, సరే మీ ఇష్టం. నేను అలా అనగానే అతను ఎగిరి గంతేశాడు. నా చుట్టూ వెర్రిగా అరుస్తూ తిరిగాడు. పచ్చిక పైన పడి దొర్లాడాడు. అతని సంతోషాన్ని చూస్తూ నేను కూడా మనసులో ఎంతో ఆనందించాను. మేమిద్దరం కలవడానికి అతను ప్లేస్ని సెలెక్ట్ చేశాడు. మరో 2 రోజుల్లో మేము ఏకం కావడానికి సమయం ఫిక్స్ చేసుకున్నాము. ఈ 2 రోజులు ఎంతో టెన్షన్గా గడిపాను నేను. అతనితో గడిపే ఆ క్షణాల కోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూశాను. ఆ సమయం కోసం క్షణమొక యుగంలా గడిపాను. అతని బాహువుల మధ్య నలిగిపోవడానికి నా శరీరం ఎప్పుడో సిద్ధపడిపోయింది. అతని అదరాలని చుమ్మించడానికి నా పెదాలు సిద్ధంగా ఉన్నాయి. సరిగ్గా 2 రోజుల తర్వాత ఆ సమయం రానే వచ్చింది. నందన్ ఆగలేనట్లు మరో పేజీ తిప్పాడు. అది బ్లాంక్గా ఉంది. అతన్ని వెక్కిరిస్తూ కనిపించింది. మరో పేజీ తిప్పాడు. అది కూడా ఖాళీగానే ఉంది. అలా పేజీలన్నీ తిప్పినా మరింకేమి రాసిలేదు అందులో. వంటింట్లో నుండి అప్పుడే బెడ్రూమ్లోకి ప్రవేశించింది సరళ. నందన్ చేతిలో కనిపించిన డైరీని చూసి షాక్ తింది ఆమె. చటుక్కున వెళ్ళి అతని చేతిలోని డైరీని లాక్కుంది. భయంగా నందన్ వంక చూసింది. నందన్ ఎటో చూస్తూ ఉన్నాడు. అతని మొహంలోని ఫీలింగ్స్ని గమనించగానే అర్థమైపోయింది సరళకి, తన డైరీని అతను చదివాడా అని. ఒక్కసారిగా ఆమె శరీరం సన్నగా కంపించింది. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. 5 నిమిషాల పాటు వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం ఆవహించింది. సరిగ్గా అప్పుడే నందన్ మెల్లిగా లేచి సరళ దగ్గరికి వచ్చాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తర్వాత ఏమైంది అని అన్నాడతను. కంగారు పడిపోయింది సరళ. అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు సరళకి. మొహంలోని కంగారుని కప్పుపుచ్చుకొని ఏమీ జరగలేనన్నట్లుగా మొహంలోకి చిరునవ్వు తెచ్చిపెట్టుకొని తర్వాత అని అంది సరళ నవ్వుతూ. నందన్ సీరియస్గా ఆమె వైపు చూశాడు. సరళకి మరింత కంగారు పుట్టింది అతని చూపులకి. చెప్పు, తర్వాత ఏం జరిగింది అని అన్నాడతను. ఆమె మాట్లాడలేదు. తలదించుకొని నేల చూపులు చూడడం ప్రారంభించింది. హఠాత్తుగా నందన్ ఆమె 2 చేతులతో ఎత్తుకొని బెడ్ పైకి తోసేశాడు. ఊహించని ఆ పరిణామం నుండి తేరుకోకముందే నందన్ ఆమె పైకి చేరిపోయాడు. సరళ అతనితో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండగా చటుక్కున ఆమె పెదాలని తన పెదవులతో బంధించాడు నందన్. ఆ గాఢ చుంబనానికి ఉక్కిరి బిక్కిరి అయిపోయింది సరళ. ఆమె పెనుగులాడుతున్నా పట్టించుకోకుండా అలానే తన పెదవులతో ఆమె పెదాలని గాఢంగా చుంబిస్తూనే ఉన్నాడు నందన్. అతన్ని
తన పై నుండి తోసేయాలనుకుంది సరళ. కానీ ఆమె చేసిన ప్రయత్నం విఫలమైంది. తనని తోసేయడానికి ప్రయత్నిస్తున్న ఆమె 2 చేతుల్ని గట్టిగా నేలకు ఒత్తి పట్టుకున్నాడు. ఆమె పెదాలను విడిచి మెల్లిగా ఆమె ఎదభాగం దగ్గరికి మొహాన్ని చేర్చాడు. అతని చర్యలకి క్రమంగా లొంగిపోవడం ప్రారంభించింది సరళ. అతను తన పెదాలతో ఆమె శరీరాన్ని తడిపేస్తూ ఉంటే వెచ్చటి నిట్టూర్పులు విడవడం ప్రారంభించింది సరళ. వెనుగులాటం వదిలేసి అతనికి సహకరించడం ప్రారంభించింది సరళ. ఆమె ఒంటిపైన ఉన్న చీరని కసిగా లాగేశాడు నందన్. జాకెట్లో నుండి యువతలి పొంగుకు వస్తున్న ఆమె ఎద పొంగులను చూసి భరించలేకపోయాడు. క్షణాల్లో ఆమె అర్ధనగ్నంగా మారిపోయింది. ఆమెను గట్టిగా హత్తుకొని కసిగా నలిపేస్తూనే మరో చేత్తో అన్నీ తీసి ఆమె నుండి వేరు చేశాడు. ఆమె పూర్తిగా నగ్నంగా మారిపోయింది. తను కూడా పూర్తి నగ్నంగా మారి ఆమె మీదకి చేరిపోయాడు నందన్. వారిద్దరూ లతలా పెనవేసుకుపోతూ ఒకరిని మించి ఒకరు పోటీపడి ముద్దుల వర్షం కురిపించుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా చొరబడినంతగా హత్తుకున్నారు. వారి మొహాల్లో చెమట బిందువులు ప్రత్యక్షమై తళుక్కుమని మెరుస్తూ ఉన్నాయి. నందన్ ఆమె మీద నుంచి క్రిందకు జారి ఆమె పెదాలతో ఆమె శరీరాన్ని చుంబించడం ప్రారంభించాడు. వెచ్చటి నిట్టూర్పు విడుస్తూ మధ్య మధ్యలో చిన్నగా మూలుగుతూ ఆమె కళ్ళు మైకంతో మూసుకుని ఉన్నాయి. ఆమె 2 చేతులు తమకంతో అతని వీపుని గట్టిగా అదుముకుంటున్నాయి. సరసాన్వేషంలో ఇద్దరూ సరసమానంగా పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ శరీరాలు చెమటలతో తడిసిపోతున్నా తన పట్టును మాత్రం వీడలేదు నందన్. ఆమెను ఎంత గట్టిగా పెనవేసుకున్నా, ఆమెతో ఎంత ఆనందాన్ని పంచుకున్నా ఇంకా ఏదో మిగిలి ఉందనే భావనతో, దాన్ని అందుకోవాలనే ఆరాటంతో అతను ఆమె పైన పాముల నాట్యం చేస్తూనే ఉన్నాడు. ఆమె కూడా అదే మైకంలో తీయని బాధని కొనపంటితో పెదవుల మధ్య నొక్కిపట్టి అతనికి సహకరిస్తూ ఉంది. ఈ లోకాన్నే మరిచి వారిద్దరూ మరో లోకంలో విహరించిన తర్వాత ఇద్దరూ అలసటగా బోర్లా పడుకుండిపోయారు. వాళ్ళిద్దరూ ఇంకా భారంగా ఊపిరి పీలుస్తూనే ఉన్నారు. సరళ సంతృప్తిగా కళ్ళు మూసుకుంది. అతని ఛాతీ పైన చేతులు వేసి చిన్నగా రాస్తూ ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి నందన్ వంక చూసింది. అతను కూడా తృప్తిగా ఉన్నట్లు అతని మొహాన్ని చూడగానే అర్థమైంది. ఏమిటి శ్రీవారు, ఉన్నట్లుండి ఒకేసారి తుఫాన్లా విరుచుకుపడ్డారు అని అంది మురిపంగా సరళ. నందన్ ఆ వైపు చూశాడు. అదంతా నువ్వు రాసుకున్న ఆ డైరీ మహిమ. అన్నట్లు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనే లేదు అని అన్నాడు నందన్ ఆమె వైపు కొంటిగా చూస్తూ. ఏమిటా ప్రశ్న అని అమాయకంగా అడిగింది సరళ. ఏమిటా, ఆ డైరీలో కథనంతా రాసి క్లైమాక్స్ ని మాత్రం వదిలేశావు? ఆ క్లైమాక్స్ ఏమై ఉంటుందో అర్థం కాక తెగ టెన్షన్ పడిపోతున్నాను తెలుసా అని అన్నాడు నందన్. క్లైమాక్సా? క్లైమాక్స్ ఏమిటి అని అతన్ని ఉడికిస్తున్నట్లు తనకేమీ తెలియని దానిలాగా అమాయకంగా మొహం పెట్టి అడిగింది సరళ. నందన్ ఆమె పైన చేయి వేసి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అదే నీ ప్రియుడితో కలవడానికి నువ్వు సిద్ధపడిపోయావు కదా, ఆ తర్వాత ఏం జరిగింది అని అన్నాడు అతను. సరళ అతని వైపు చిరుకోపంగా చూసింది. ఆ విషయం చెప్తే మీ గుండె ఆగిపోతుంది అని అంది కొంటిగా. పర్వాలేదు, నిన్ను పెళ్లి చేసేసుకున్నాక నా గుండె రాయిలా మారిపోయింది. అది ఇప్పట్లో ఏమీ ఆగిపోదు గాని తర్వాత ఏమైందో చెప్పవు అని అభ్యర్థిస్తున్నట్లు అన్నాడు నందన్. ఛీ, సిగ్గు లేకపోతే సరి. అయినా నా డైరీని ఎందుకు తెరిచావు? ఒకరి డైరీ చదవడం నేరమని తెలియదా అని కోపంగా అంది సరళ. నేరమని తెలుసు, కానీ నా భార్య డైరీని చదివే హక్కు నాకు లేదా ఏంటి? అయినా నువ్వు వంటకాల గురించో, ముగ్గుల గురించో, చీరల గురించో, నగల గురించో ఆ డైరీలో రాసుకుంటావు అనుకున్నాను. కానీ ఏకంగా నీ ప్రియుడి గురించి రాసుకుంటావని నాకేం తెలుసు? అది సరే గాని ప్లీజ్ చెప్పవా, తర్వాతేం జరిగిందో? నీ నోటి నుండి ఆ క్లైమాక్స్ ఏమిటో వినాలి అని ఉంది అని అభ్యర్థనగా అన్నాడు నందన్. ఛీ, సిగ్గు లేకపోతే సరి. ఆ సిగ్గుని నేనెప్పుడో వదిలేశాను అన్నాడు. అంటే ఇప్పుడు ఆ క్లైమాక్స్ గురించి చెప్పక తప్పదు అంటావు అని అంది ఆమె. అంతే అని అన్నాడు అతను. సరళ మెల్లిగా అతను పైకి చేరిపోయింది. అతని మొహంలోకి సూటిగా చూస్తూ, ఆ తర్వాత ఏం జరిగింది అంటే అంటూ చటుక్కున అతని పెదాలని
తన పెదవులతో అందుకుంది. మనసులో ఎంతో ఆనందం నిండిన నందన్ ఉరఫ్ వినయ్ నందన్ ఆమెను అలా గట్టిగా అదివి పట్టుకున్నాడు. నందన్ ఎవరో కాదు, ఆమె ప్రియుడు. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. క్రొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.